ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని వైట్ వాష్ చేయడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కలెక్టర్ నుండి డిక్లరేషన్ పత్రాలు తీసుకుని నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తూ ఉన్నారు. పరిపాలన ఏ విధంగా ఉండిందో ప్రజలే చూసి ఈరోజు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. మేము చెప్తా ఉండేవాళ్ళం, అరాచకాలు ఎక్కడ చూసినా కానీ అరాచకాలు, భూకజ్జాలు, ల్యాండ్ దోపిడీలు, అన్ని రకాలుగా అన్ని. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్క నాయకుడికి, అలాగే కార్యకర్తకు, ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ప్రజలు కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు తెలుసుకున్నారు, మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఖచ్చితంగా ఈ నాయకత్వం ప్రజలందరికీ మంచి చేస్తుంది. మంచి ప్రభుత్వం ఉంది, అలాగే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు పెట్టుకున్న ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. మొదటి నుంచి చెప్తున్నా నేను, రాష్ట్రంలో ఒక ప్రపంచం వచ్చింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈరోజు మా నియోజకవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధర్మం న్యాయం గెలిచింది. ధర్మం నేను చెప్తున్నాను మొదటి నుంచి, పెత్తందారి వ్యవస్థ ఉండకూడదు. ఈ సత్యోడు ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెత్తందారులు రాకూడదు, ఇసుక మట్టి గ్రావెలతో మంత్రులు రాకూడదు అనేటువంటి ఆలోచనతో నేను మొదటి నుంచి పోరాడాను. అయినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలు పెట్టారు. కానీ ప్రజలందరూ కూడా, సత్యోడు ప్రజలందరూ కూడా మరి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ వాళ్ళకి కూడా నాకు అన్ని రకాలుగా ప్రోత్సహించి మీరు ఏది చెప్తే అది కరెక్ట్గా రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. మొదటి నుంచి చెప్తున్నా నేను, రాష్ట్రంలో ఒక ప్రపంచం వచ్చింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈరోజు మా నియోజకవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధర్మం న్యాయం గెలిచింది. ధర్మం నేను చెప్తున్నా మొదటి నుంచి, పెత్తందారి వ్యవస్థ ఉండకూడదు. ఈ సత్యోడు ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అట్లనే మా కోసం కష్టపడ్డ కార్యకర్తల దయవల్ల, అట్లనే మా దేవుడు చంద్రబాబు నాయుడు దయవల్ల, లోకేష్ అన్న పాదయాత్ర దయవల్ల అన్నీ కూడా బ్రహ్మాండంగా మేము ఈరోజు మంచి మెజారిటీతోని 44,000 మెజారిటీతో ఈరోజు గెలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ మాకందరికీ యాజ్ ఎ యంగ్ బడింగ్ పొలిటీషియన్. డెఫినెట్గా బాబు గారు ఇచ్చే సూచనలు, అట్లనే లోకేష్ గారు వేసే అడుగు వేసి తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో ఒక మంచి పాలన ఇచ్చి మంచి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కాళేశ్వరంలో తెలియజేసుకుంటున్నాం. అట్లనే మా కోసం కష్టపడ్డ కార్యకర్తల దయవల్ల ఈరోజు చంద్ర నియోజకవర్గంలో గెలుస్తున్నానంటే కారణం చంద్ర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు బిజీకి పోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన అఖండ మెజార్టీ గెలిపించారు. ఈ బాధ్యతల్ని నాకు ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. నాకు ఈరోజు అవకాశం, రెండోసారి టికెట్ ఇచ్చిన మా పెద్దాయన గారికి, మా పెద్దమ్మ గారికి, మా చిన్నాయన గారికి జీవితకాలం నా ఫ్యామిలీలో రుణపడి ఉంటాం. వాళ్ళకి మచ్చ లేకుండా, చెడ్డ పేరు లేకుండా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకెళ్తాను. సార్, ఇక్కడే యూనివర్సిటీ దగ్గర మీ మీద దాడి జరిగింది. ఇవాళ మీకు దాదాపుగా 40,000 పైన ఓట్లు వేసి ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. ఏం చెప్తారు? చాలా దారుణమైన ఘటన 14వ తారీఖు మీ పైన జరిగిన ఘటన. ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ అనేది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన యూనివర్సిటీ. ఆయనే కాపాడాడు. కలిగా వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, కాణిపాక వినాయకం వాళ్ళే నన్ను గెలిపించారు. నేను ఈరోజు ప్రాణంతో ఉన్నానంటే వాళ్ళే. నేను 100% ప్రజలకి అందుబాటులో ఉంటూ నా వల్ల అయిన వంతు చిన్న పొరపాటు లేకుండా